హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఝాన్సీ. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తా అంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద లైక్ బటన్. సో ఈ రోజు వీడియో వచ్చేసి చాలా ర్యాండమ్ వ్లాగ్ అనమాట. సో ఇందులో వచ్చేసి నేను రీసెంట్గా కొన్ని చోట్ల నుంచి పర్చేస్ చేసిన కొన్ని థింగ్స్ అయితే చూపిద్దామని అనుకుంటున్నా. సో యాక్చువల్లీ ప్యాటర్న్ ఏం లేదు. థింగ్ ఈజ్ నేను షాపింగ్కి వెళ్ళి రీసెంట్గా పర్చేస్ చేసి నాకు చాలా నచ్చినట్టు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో దట్ యూ కెన్ ఆల్సో గో అండ్ పర్చేస్. అంతే. సో స్పాన్సర్షిప్ కాదు, ప్రమోషన్ కాదు, నథింగ్ అనమాట. సో జస్ట్ టు కనెక్ట్ విత్ మై సబ్స్క్రైబర్స్ అండ్ విత్ మై ఆడియన్స్ నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ వీడియో స్టార్టింగ్లోనే మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. మీకు కనుక నా సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే ఉన్నారో నాకు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ కొత్తగా మీరు వచ్చుంటే నా ఛానల్లోకి వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ దిస్ ఛానల్ అనేది కమెంట్ చేసేసేయండి. నేను ఈ ఛానల్లో వచ్చేసి లంచ్ బాక్స్ రిలేటెడ్, కుకింగ్, లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ అండ్ స్కిన్ కేర్ అండ్ మేకప్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోస్. వీడియో అయితే చాలా షార్ట్ ఉంటుంది ఎందుకంటే చాలా తక్కువ ప్రోడక్ట్స్ అనమాట. సో మన ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇందులో ఏం చూపించబోతున్నాను, జ్యువెలరీ కొంచెం చూపించబోతున్నాను అండ్ కొన్ని క్లోత్స్ అనమాట, అంతే నాకు సంబంధించినవి. సో లెట్స్ గెట్ ఇంటూ. వచ్చేసి నాకు ఓవర్ సైజ్ టీషర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మీరు ఒకవేళ గెట్ రెడీ విత్ మీ ఇలాంటి వీడియో షార్ట్స్ కనుక చూస్తుంటే నేను చాలా ప్రిఫర్ చేస్తా ఉంటా ఓవర్ సైజ్ టీషర్ట్స్. ఒకవేళ మీరు లైక్ జెగిన్స్ వాడతాను, లేకపోతే టైట్ జీన్స్, పెన్సిల్ కట్ జీన్స్ వాడతాను, లేకపోతే లెగ్గిన్స్ మీదకి కూడా బాగుంటాయి అనమాట చాలాసార్లు. అండ్ ఇంట్లో వేసుకోవడానికి ఇంకా కంఫర్టబుల్గా ఉంటాయి. అలా కాకుండా మనం బయట షాపింగ్కి వెళ్ళడానికి కానివ్వండి, ఎక్కడికైనా సరే చాలా బాగుంటాయి అనమాట ఓవర్ సైజ్డ్ టీషర్ట్స్. వెదర్ దే ఆర్ ఇన్ ట్రెండ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ నాకు పర్సనల్గా చాలా కంఫర్ట్ ఇస్తాయి ఓవర్ సైజ్ టీషర్ట్స్ అనమాట. నా దగ్గర చాలా ఉన్నాయి అండ్ నేను మంచి చోట్ల నుంచి కొంటాను అనమాట. అండ్ కొంచెం ప్రైస్ ఎక్కువైంది, ప్రైస్ తక్కువైంది అనడం దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే ప్రైస్ విషయంకి వస్తే నేను కొంచెం బ్రాండెడ్ సైడే కొంటా బట్టలు అయితే. ఎందుకు ఈరోజు వేసుకొని రేపు పడేసే వాటికి బ్రాండెడ్ అని మీరు అడగచ్చు. కానీ అంటే అంత మరి హై బ్రాండెడ్ కాదనమాట. కొంచెం మిడ్ రేంజ్ బ్రాండ్స్ మనకి ఏది సెట్ అవుతాయో వాటిలో కొంటాను నేను ఎక్కువ. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అదొక అలవాటు అనమాట. లెట్సే ఒక షాప్కి వెళ్ళాము ఏదైనా కొనుక్కోవడానికి అనుకోండి, మా అమ్మ తీసుకెళ్ళింది అనుకోండి, లైక్ నాకు 2 నచ్చాయి ఫైనలీ నాకు 2 డ్రెస్సెస్ నచ్చాయి అనుకోండి. అందులో హౌ డూ యూ చూస్ అంటే మీరు ఎలా చూస్ చేసుకుంటారు? లైక్ 2 బాగా నచ్చేసాయి అనుకోండి, హౌ విల్ యూ చూస్? సో నేనైతే రెండింటి ప్రైస్ ట్యాగ్ చూస్తాను అంటే ఏది ఎక్కువ ఉంటే అది కొంటాను నేను. అంటే దట్ ఈస్ దేర్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అనమాట. ఎందుకు అట్లా అంటే నా మైండ్లో ఏముండిపోయిందంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అనేది నా మైండ్లో అలా ఉండిపోయింది అనమాట. సో టిల్ టుడే ఐ డూ దట్. బట్ ఈ టీషర్ట్స్ ఏవైతే కొన్నానో ఇవైతే నార్మల్ మిడ్ రేంజ్ అనమాట. అందరూ ఎవ్రీ వన్ కెన్ గో హెడ్ అండ్ పర్చేస్ దెమ్. చాలా స్టైలిష్గా ఉంటాయి అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ. సో మీరు ఏ బ్రాండ్లోంచైనా కొనచ్చు. దేర్ ఆర్ సో మెనీ బ్రాండ్స్. సో నేను కొన్న టీషర్ట్స్ అయితే బేవకూఫ్ అనే బ్రాండ్ నుంచి అనమాట. బ్రాండ్ నేమ్ కొంచెం ఫన్నీగా ఉంది, ఐ నో. దిస్ ఇస్ ద ఫస్ట్ టీషర్ట్. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ టీషర్ట్ అనమాట. వీళ్ళ దగ్గర అన్ని ప్రింటెడ్ టీషర్ట్స్ ఉంటాయి, కార్టూన్ క్యారెక్టర్స్, పాండాస్ ఇట్లా అన్నీ ఉంటాయి అనమాట. ద ఫస్ట్ వన్ ఇస్ దిస్, ఇఫ్ యూ సీ విత్ ద పాండా ప్రింట్స్. సో దీనికైతే హ్యాండ్ మీద కూడా పాండా ప్రింట్స్ ఉన్నాయన్నమాట. క్యూబూట్ ఉన్నాయి 2 సైడ్లు అండ్ వెనకాల కూడా పాండా ప్రింట్ ఉందన్నమాట. సో దీని మీద ఆసమ్ ఇదేంటో నాకు తెలీదు, ఆసమ్ అని రాస్తున్నారు అండ్ సీక్రెట్ వెపన్ అని రాస్తున్నారు. వాట్ ఆసమ్ లుక్స్ అంట. సో అది. సో దట్స్ హౌ ఇట్స్ సో కూల్ అనమాట. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ బేవకూఫ్. యాక్చువల్గా బేవకూఫ్ నుంచి కొనుక్కున్నా. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా బేవకూఫ్, బేవకూఫ్ అని ఉంది కదా. సో దిస్ ఈస్ దట్. ఏదో తిట్టాడు యాక్చువల్గా హిందీలో, ఎందుకు తిడతారో తెలీదు, బట్ దట్ ఈస్ ద బ్రాండ్. నేను ఇంకేం చేయలేను. అండ్ ఐ హ్యావ్ పర్చేస్డ్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. ఇంతకుముందు కూడా నేను వీళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఐ థింక్ ఎప్పుడు పర్చేస్ చేశానంటే క్లోజ్ టు 9 years బ్యాక్. అండ్ ఐ స్టిల్ హ్యావ్ ద టీషర్ట్స్ విత్ మీ. నైట్ డ్రెస్సెస్గా వేసుకుంటాం అన్నమాట. అసలు చిరగడం లేదు అవి, కలర్ పోవడం లేదు అవి, ఐ డోంట్ నో, బట్ ఎస్. అండ్ ద సెకండ్ టీషర్ట్ ఇస్ ఇది నా ఫేవరెట్ అనమాట. ఎందుకంటే నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది, కొంచెం గ్రీన్ కలర్ అనమాట. సో దీని మీద ఇట్లా ప్రింట్స్ ఉన్నాయి, టామ్ అండ్ జెర్రీ ప్రింట్ ఉందన్నమాట. సో ఇంకా వేసుకోలేదు నేను. సో దీని మీద ఒక షార్ట్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేస్తున్నాను, బట్ లాంగ్ వీడియో చేద్దాం అనిపించింది. దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ లాంగ్ వీడియో. దీనికైతే బ్యాక్ సైడ్ ఏం ప్రింట్ లేదనమాట. అండ్ ద థర్డ్ వన్ ఇస్ రెడ్. ఎవరికైనా సూట్ అవుతుంది కదా.
సో అండ్ దట్ టు దిస్ కైండ్ ఆఫ్ ఐ డోంట్ నో ఇది ఏం రెడ్ అని, చెరీ రెడ్ ఆర్ రెడ్ కాదు, ఇది మరూన్ రెడ్, సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కలర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. మీరు కనుక చూస్తే క్లాత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దీని మీద వచ్చేసి అన్ని బేర్ ప్రింట్స్ అనమాట, క్యూట్, స్మాల్ అండ్ నాటీ అని. సో ఇవన్నీ బేర్ ప్రింట్స్ అనమాట. అండ్ యా, పాండా కూడా ఉంది ఇక్కడ. పాండా, ఇఫ్ ఐ ఎవర్ గో టు చైనా, ఎప్పుడైనా లైఫ్లో పోనో తెలీదు, ఐ వాంటెడ్ టు ఒక్కసారి పాండాని ఇట్లా తీసుకోవాలనేసి. ఎంత క్యూట్ ఉంటాయి కదా పాండాస్. అంటే అవి చేసే చేష్టలు కానివ్వండి, కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. చాలా చాలా క్యూట్ ఉంటాయి రియల్ లైఫ్లో కూడా పాండాస్ యాక్చువల్లీ. అండ్ యా, ద లాస్ట్ టీషర్ట్ దట్ ఐ పర్చేస్ ఫ్రమ్ బేవకూఫ్ ఇస్ అ బ్లాక్ టీషర్ట్ అండ్ అన్ ఆసమ్ ప్రింట్. ఇదైతే నిజంగా ఆసమ్ ప్రింట్. అసలు చూసారంటే అసలు ఇట్లా యునీక్ ప్రింట్ ఐ డోంట్ థింక్ యూ విల్ ఎవర్ గెట్ ఎనీవేర్ అని. సో క్లాత్ చాలా బాగుంటుంది అండ్ లెంత్ చాలా బాగుంటుంది. అండ్ సైజ్ ఓవర్ సైజ్డ్ కాబట్టి మీరు ఒకవేళ పర్చేస్ చేసేటప్పుడు, ఒకవేళ మీరు లార్జ్ అనుకోండి, మీడియం సైజ్ పర్చేస్ చేసుకోండి, చూసి పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే అది ఆల్రెడీ ఓవర్ సైజ్డ్ ఉంటాయి కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటాయన్నమాట. సో మీకు ఎలా కావాలి అనేది పర్చేస్ చేసుకోండి. నాకైతే లూజ్గా ప్రిఫర్ చేస్తా కాబట్టి నేను అలా పర్చేస్ చేసుకుంటా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినాం అనమాట. ఇక్కడ బెంగళూరులోనే ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటుంది. నాకు సోల్డ్ స్టోర్ అనమాట ఇది. ఐ లవ్ సోల్డ్ స్టోర్. అండ్ మీకు ఒక స్టోరీ కూడా చెప్పాలి. సోల్డ్ స్టోర్లో నేను ఏ డ్రెస్ కొనుక్కున్నా సరే, నేను ఒకవేళ వేసుకున్నాను అనుకోండి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్లీ ఫర్ ద ఫస్ట్ టైం దే లాస్క్ అనమాట, ఎక్కడ కొన్నారు, ఈ టాప్ ఎక్కడ కొన్నారు, ఈ షర్ట్ ఎక్కడ కొన్నారు, ఈ జాకెట్ ఎక్కడ కొన్నారు అనేసి. ఇది నేను నిజంగా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకెక్కడ ఎవ్వరు నాకు వచ్చి మాట్లాడిచ్చిందే లేదు. 1-2 సార్లు నేను ఇట్లా సోల్ స్టోర్ నుంచి ఇట్లా ప్రింటెడ్ షర్ట్స్ వేసుకొని, జాకెట్స్ వేసుకొని, స్వెట్ షర్ట్స్ వేసుకొని నేను అట్లా మాల్లో నడుచుకొని వెళ్తా ఉంటే ద వాజ్ అ గర్ల్ హూ కేమ్. ఒకసారి అయితే వచ్చి అడిగిందన్నమాట, వేర్ డిడ్ యూ పర్చేస్ దిస్, చాలా బాగుంది అని. నాకు అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఏదో ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోయినా నేను. అండ్ ఇంకొకసారి కూడా అట్లానే జరిగిందనమాట. మాల్లో కాదు, సమ్వేర్ అవుట్ ఎక్కడికో వెళ్ళినప్పుడు. అండ్ ఆఫీస్లో కూడా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఎస్పెషలీ సోల్ స్టోర్లో కొన్నాం అనమాట. అండ్ చాలా మందికి సోల్ స్టోర్ అనేది ఏంటి, అసలు ఇలాంటి స్టోర్ ఒకటి ఉందా అనేది కూడా తెలియదు. వీళ్ళు ఆన్లైన్ కూడా ఉందన్నమాట. అండ్ స్టోర్స్ కూడా ఉన్నాయి బెంగళూరులో. అండ్ నాకు తెలిసిన స్టోర్ వచ్చేసి ఇంతవరకు ఇట్ వాజ్ ఇన్ ఇందిరానగర్ యాక్చువల్లీ. అక్కడ ఒక చోటే ఉందనుకున్నా నేను, కానీ చూస్తే ఇట్ ఈస్ యాక్చువల్లీ దేర్ ఇన్ ఎలక్ట్రానిక్ సిటీ M5 మాల్ ఆల్సో యాక్చువల్లీ. సో ఇదనమాట సోల్డ్ స్టోర్. మీకు కనుక నిజంగా కావాలంటే గో అండ్ పర్చేస్. చాలా ఆసమ్ ప్రింట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అన్నీ ఇట్లా కార్టూన్ ఫంకీ సూపర్ ఉంటాయి అన్నమాట ప్రింట్స్. ఐ డోంట్ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. సో బిఫోర్ షోయింగ్ దట్ ఈ కవర్లో ఏవో ఉన్నాయి. మినిసో నుంచి టిష్యూస్ కొన్నా నేను. సో ఈ టిష్యూస్ అంటే నాకు జస్ట్ ఐ డోంట్ వాంట్ టు షో, బట్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఒకవేళ మీరు మినిసో అని ఎక్కడైనా మీకు స్టోర్ కనిపించింది అనుకోండి, మీరు ఏం కొనుక్కోకపోయినా బై దేర్ టిష్యూస్. అవి చాలా సాఫ్ట్ అండ్ చాలా స్మూత్ పాకెట్ టిష్యూస్ భలే ఉంటాయన్నమాట. క్యారీ చేయడానికి అన్నిటికీ కూడా చాలా సూపర్ ఉంటాయి. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 9 అనమాట. అండ్ ఫేషియల్ టిష్యూస్ యాక్చువల్గా. సో చాలా 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 క్యూట్ ఉంటాయి. అండ్ చాలా పెట్టుకోవడానికి బ్యాగ్లో ఎక్కడంటే అన్ని హ్యాండ్ బ్యాగ్స్లో నా దగ్గర ఒక్కొక్క టిష్యూ సెట్ ఉంటుంది అనమాట. అన్నింటిలో ఒక్కొక్కటి అట్లా వేసేస్తూ ఉంటాను. సో ఐ డోంట్ నో ఎప్పుడు టిష్యూస్ కావాల్సి వస్తాయో అనేది. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఎక్కడైనా వెకేషన్కి వెళ్తున్నప్పుడు అయితే టిష్యూస్ ఆర్ మస్ట్. సో నాకు ఈ టిష్యూస్ అయితే ప్రిఫర్ చేస్తున్నాయి ఈ మధ్య రీసెంట్గా. సో అలానే వాళ్ళ దగ్గర నుంచే ఐ థింక్ ఐ పర్చేస్డ్ వెట్ వైప్స్. సో ఇవి కొత్తగా ఉన్నాయన్నమాట. ఇవి కొత్తగా పర్చేస్ చేశాను. సో ఆరెంజ్ వెట్ వైప్స్ అనిపించింది అనమాట. నాకు అక్కడ ఉన్నప్పుడు షాప్లో కొంచెం ఎండగా కాదు వేడిగా ఉన్నింది అనమాట. వేడిగా ఉన్నప్పుడు నాకు ఎందుకో ఆరెంజ్ జ్యూస్ తాగాలనిపిస్తూ ఉంటుంది. సో ఆరెంజ్ అలా ఇది ఎందుకో కొనుక్కున్నాను. నా స్కిన్కి ఎందుకో ఆరెంజ్, ఆ సిట్రస్ ఫీలింగ్, ఆ స్మెల్ అట్లా నాకు అనిపించింది అనమాట ముందే, ఓపెన్ చేయకముందే. దట్స్ వై ఐ పర్చేస్ దిస్. ఐ నో ఇట్స్ క్రేజీ, బట్ యా. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మినిసో. సో నెక్స్ట్ థింగ్ ఇస్ ఫ్రమ్ సోల్డ్ స్టోర్. సో సోల్డ్ స్టోర్లో వచ్చేసి నేను 2 పర్చేస్ చేశాను అనమాట. ద ఫస్ట్ థింగ్ ఇస్ దిస్ షర్ట్. ఈ షర్ట్ చూసారా, ఇది ప్రాపర్ ఎట్లుందంటే ఒక బీచ్కి వేసుకెళ్ళే షర్ట్ లాగా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. సో వెకేషన్కి ఎక్కడికైనా వెళ్ళడానికి అండ్ చాలా 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 బాగుంది అనమాట మెటీరియల్ కానీ అంతా. సో ఇది ప్యాంథర్ ప్రింట్ అనమాట, మొత్తం ప్యాంథర్ ప్రింట్. సో ఇవన్నీ ప్యాంథర్ కార్టూన్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ ఇట్లానే ప్రింట్ ఉందన్నమాట. సో
సో చాలా 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 బాగా అనిపించింది నాకు ఈ టీషర్ట్. సో ఇందాక చెప్పిన సోల్ స్టోర్ ఉంది కదా, ఇందాక చెప్పిన బేవకూఫ్ ఉంది కదా, వాళ్ళ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ టు గో హెడ్ అండ్ పర్చేస్. నేను ఎస్పెషల్లీ ఆ షర్ట్ ఈ షర్ట్ అని ఏమి ఇవ్వను. సో వాళ్ళ పేజ్లో చాలా షర్ట్స్ ఉంటాయి, మీ ఇష్టం, మీరు ఏదైనా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ కావాలంటే. అవి వచ్చేసి క్లోజ్ ఒక్కొక్కసారి 399కి ఉంటాయి వాళ్ళ దగ్గర షర్ట్స్, ఒక్కొక్కసారి 599కి ఉంటాయి, ఒక్కొక్కసారి 799కి ఉంటాయి, ఒక్కొక్కసారి ఆఫర్ ఏం లేనప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. సో అది మీ ఇష్టం. ఇదైతే కొంచెం ప్రైజీ సైడే పడింది అనమాట. మీకు ఇది నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి. సో ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ సో గుడ్ అండ్ ఆసమ్ అని నాకు అనిపించింది. సో వెకేషన్కి వేసుకెళ్ళేటప్పుడు సో లైక్ యూనో చూడండి కలర్ ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇట్ సూట్స్ మీ అనుకుంటున్నా. నెక్స్ట్ థింగ్ ఐ పర్చేస్ ఫ్రమ్ సోల్ స్టోర్ వచ్చేసి ఒక డెనిమ్ జాకెట్ అనమాట. మీరు దాన్ని జాకెట్ విమెన్ డెనిమ్ జాకెట్. సో ఇది కూడా అంటే నార్మల్ డెనిమ్ జాకెట్లో ఏముంటుంది, బ్లూ కలర్ జాకెట్ కదా అనుకుంటారేమో. దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద జాకెట్. చూసారా ఎలా ఉందో, గర్లీ లుక్ అనమాట. అమ్మాయిలకి ఎలా ప్రిఫర్ చేస్తారో ఫ్లవర్స్ అండ్ ఆల్ ద స్టఫ్, బ్లూమ్ బేబీ బ్లూమ్ అంతా. సో ఎంత బాగుంది కదా, గర్ల్స్ గ్రూ అంట. సో యా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మేక్ యువర్ మ్యాజిక్, మేక్ యువర్ ఓన్ మ్యాజిక్. ఓకే, మేక్ యువర్ ఓన్ మ్యాజిక్ అని రాస్తున్నారు. నేను యాక్చువల్లీ షాప్లో ఏం రాస్తారో చదవలేదన్నమాట. నాకు ఈ ప్రింట్ బాగా నచ్చి బ్యాక్ సైడ్ అలా కొనేసుకున్నాను అనమాట. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఇన్ ద ఫ్రంట్ సైడ్. సో ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా 2 పాకెట్స్ వచ్చాయి. అండ్ ఈ బటన్స్ నార్మల్ బటన్సే వచ్చాయన్నమాట. అండ్ ప్రెస్సబుల్ బటన్స్ కాదు ఇవి, ఇట్లా వేసుకునే బటన్సే. అండ్ 2 సైడ్స్ పాకెట్స్ వచ్చాయి. అండ్ చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ కూడా ఇట్లానే ఉంది, యు ఆర్ సో గోల్డెన్ అంట. సో దట్స్ వాట్ ఈస్ రిటర్న్. చాలా గర్ల్ వైబ్స్ వస్తున్నాయి ఈ పర్టిక్యులర్ జాకెట్తో అయితే నాకు. సో నెక్స్ట్ థింగ్ జ్యువెలరీకి వెళ్ళిపోదాము. సో వాట్ ఐ పర్చేజ్ అనేది ఒక్కొక్కటి చూపిస్తాను నేను. ఇవన్నీ ఒకే ఇన్స్టాగ్రామ్ పేజ్లోంచి కొనుక్కున్నాను నేను. సో దీని మీద ఒక రీల్ కూడా చేస్తున్నా. ఇఫ్ యూ వాంట్ ద లింక్స్ కమెంట్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్. ఒక్కసారి చూపిస్తా జ్యువెలరీ ఏం కొన్నాను అనేసి. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఒక నల్ల పూసల దండ అనమాట. సో ఇట్లా ఉంది క్యూట్గా. సో ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు సీ అనుకుంటున్నా. సో నాకు చాలా 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 బాగా నచ్చింది ఈ డిజైన్ అండ్ ఈ ప్యాటర్న్. ఈ దండ కొంచెం నచ్చలేదు అనమాట, వీళ్ళకి చైన్ ప్యాటర్న్ అంత నచ్చలేదు. బట్ స్టిల్ నాకు ఈ డాలర్ నచ్చింది చాలా, కాబట్టి ఇది పర్చేస్ చేసామన్నమాట. ఈ డాలర్ చూసారంటే లైక్ ఇట్లా పింక్ కలర్, రోజ్ కలర్, ఇంకా ముత్యాలు, ఇంకా గ్రీన్ కలర్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అండ్ 2 పక్కల ఇక్కడ పీకాక్ డిజైన్ అయితే వచ్చింది. సో నాకు ఇది చాలా బాగా నచ్చి ఐ పర్చేస్ దిస్. ఇది ఏ పేజ్, ఇవన్నీ ఒక పేజ్ నుంచి పర్చేస్ చేశాను నేను. ఒకవేళ మీకు కనుక ఏ పేజ్ నుంచి అని తెలియాలంటే కనుక ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. నేనైతే లింక్స్ ఖచ్చితంగా ఇస్తాను. అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ దిస్ ఇస్ నాట్ ప్రమోషనల్ వీడియో, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కొన్నాను. ఎంతో క్యూట్ ఉన్నాయి కదా, నవరత్న స్టైల్ ఇయర్ రింగ్స్ అంట ఇవి. మీకు కనిపిస్తుంది కదా, ఓకే కనిపిస్తుంది కదా, అందరూ ఇట్లా పెట్టి చూపిస్తారు. సో ఓకే, సో ఇవి వచ్చేసి 2 ఇయర్ రింగ్స్ అనమాట. ఎంతో క్యూట్ ఉన్నాయి చూసారా, పెట్టుకుంటే కూడా భలే ఉన్నాయి అనమాట. నా చెవులకు కొంచెం పెద్దవైనాయి కానీ చాలా చాలా బాగున్నాయి. శారీ మీద పెట్టుకున్నాను నేను. సో ఇట్స్ సో కూల్ అండ్ ఐ లవ్ ఇట్. అండ్ నెక్స్ట్ థింగ్, యాక్చువల్గా వాళ్ళు మంచిగా ప్యాకేజింగ్ చేసి చాలా ఫాస్ట్గా పంపించేశారు. అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ అనిపించింది అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు. త్వరగా వచ్చేసింది, అంత త్వరగా వస్తుంది డెలివరీ అయితే నేను అనుకోలేదు. ఇంతకుముందు ఒకసారి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొనుక్కున్నప్పుడు నాకు చాలా లేట్ అయిందనమాట డెలివరీ. అండ్ నాకు ప్రోడక్ట్స్ కూడా అంత నచ్చలేదు. బట్ ఇవైతే చాలా 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 బాగా నచ్చాయి. ఇవి వచ్చేసి నాకు ఎవ్వరూ రికమెండ్ చేయలేదనమాట. నేనే ర్యాండమ్గా ఇన్స్టాలో స్క్రోల్ చేస్తా అంటే మీకు చాలా వస్తాయి కదా, సో అలా ఈ పేజ్ ఒకటి వచ్చిందనమాట. సో వెళ్ళి చూస్తే ఇంత చీప్ ఉన్నాయి అంటే బాగుంది డిజైన్, అంటే యూనిక్ డిజైన్స్ ఉన్నాయి నార్మల్గా ఉన్నట్లు కాకుండా అని. సో ఐ పర్చేస్, కానీ ఒక్కటి పర్చేస్ చేస్తుంటే బాగుండేది, కానీ అన్నీ ఒకేసారి పర్చేస్ చేస్తాను అనమాట. మళ్ళీ ఎక్కడ పర్చేస్ చేస్తాము ఏంటి అనేది. అండ్ ప్యాకింగ్ కూడా ఇలా మంచిగా ఒక ర్యాప్లో చేసి నీట్గా పంపించారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ అనమాట. ఇది ఒక కడ అంట. నేను యాక్చువల్లీ 2 అడిగాను, ఎందుకంటే నాకు ఇది బ్యాంగిల్గా బాగా నచ్చింది కడా కంటే. సో సపరేట్గా 2 పంపించారనమాట, రెండింటికి సపరేట్ ప్రైజ్ ఇది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. మీకు కనిపిస్తుంటే దీని మీద ఎలిఫెంట్స్ ఉన్నాయి అనుకుంటే, ఎలిఫెంట్స్ అండ్ మహాలక్ష్మి ఉంది. అండ్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ స్టోన్స్ ఉన్నాయన్నమాట.
మీకు దగ్గర నుంచి చూపిస్తే కనిపిస్తుందో దూరం నుంచి చూపిస్తే కనిపిస్తుందో నాకు తెలీదు, చాలా లావు ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి యాక్చువల్ నార్మల్ బ్యాంగిల్స్ లాగా కాదు. సో ఇలా అంటే ఇలా 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 పెట్టేయచ్చు అనమాట. అండ్ ఇలా ఓపెన్ అవుతాయి, ఇలా పెట్టేయచ్చు, ఇలా ఓపెన్ అవుతాయి, కొంచెం ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతాయి అనమాట. సో ఎలాంటి సైజ్ వాళ్ళకైనా, కొందరికి ఇక్కడ దూరదు కదా, ఇక్కడ కొంచెం చాలా లావు ఉంటారు కొందరు, ఇక్కడ దూరదు కానీ ఇక్కడ లూజ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్ కదా. సో చాలా బాగా అనిపించింది. శారీస్లోకి వాటిల్లోకి ఇది వేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటిదే ఇంకొకటి కొన్నా నేను. సో సేమ్ వచ్చేసి 2 కొన్నా అనమాట, ఇదొకటి. అండ్ నాకు మీరు కమెంట్ చేయండి మీకు ఏది నచ్చింది, ఏది ప్రోడక్ట్ నచ్చింది అనేది. అండ్ నెక్స్ట్ వన్ ఇవి వచ్చేసి 2 బ్యాంగిల్స్ సెట్ అనమాట. ఇంతవరకు నేను ఇవి వేసుకోలేదు. ఆ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే వేసుకున్నా ఒక శారీకి, మిగతావి అయితే వేసుకోలేదు అనమాట. సో దిస్ ఇస్ ద నెక్స్ట్. ఇవి కూడా నాకు చాలా 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 నచ్చినాయి ఈ బ్యాంగిల్స్. లుక్ అట్ దెమ్. ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్, దాని చుట్టూతల వైట్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ ప్రింట్ ఏంటో నాకు ఎలిఫెంట్ ప్రింట్. ఓకే, అగైన్ ఇట్స్ అన్ ఎలిఫెంట్ ప్రింట్. మీకు కనిపిస్తుందా బాగా? అసలు మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 2. ఇవి కూడా చాలా కూల్ అనిపించాయి నాకు. ఇవైతే అట్లా లేవన్నమాట, ఇట్లా వేసుకోవాల్సిందే వీటిని. సో అలాంటివి అయితే లేదు. చూసారంటే దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఎలా ఉంది మీరు కమెంట్ చేయండి. నాకు ఈ 2 బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయి అనమాట. నేను బ్యాంగిల్స్ అస్సలు కొనాను బయట, బట్ సమ్హౌ ఐ పర్చేస్డ్. అండ్ ఈ పేజ్ నన్ను పర్చేస్ చేయనిచ్చింది అనమాట. అండ్ దట్స్ ఇట్ గైజ్. వ్లాగ్ చిన్నదన్నా కానీ పెద్దదైపోయి ఉండొచ్చు, ఎందుకంటే నేను మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి ఎక్కువ మాట్లాడుంటాను. సో ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. ఒకవేళ మీకు నచ్చుంటే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు, లైక్ ఏమైనా రికమెండేషన్స్ ఉంటే రికమెండేషన్స్ ఉన్నాయి అనేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గుడ్ డే ఆల్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ ఆల్. బాయ్. ఇంకొక లాస్ట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే మీరు కనుక కంటెంట్ క్రియేటర్స్ అయి ఉంటే, మీరు కనుక అమెజాన్ లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కంటెంట్ చేస్తా అంటే పెద్ద పెద్ద రింగ్ లైట్లు ఇలాంటివి లేకుండా ఉంటే కనుక ఐ రీసెంట్లీ పర్చేస్ దిస్ లైట్ ఫ్రమ్ అమెజాన్ అనమాట. సో ఈ లైట్ వచ్చేసి చాలా ఈజీ టు యూజ్. ఇక్కడ వచ్చేసి కేబుల్ ఉంది, దీనికి C టైప్ పిన్ కేబుల్, ఇట్లా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఒక హోల్ ఉందనమాట, దానికి ఇట్లా స్క్రూ టైప్, దీన్ని ఇట్లా ఫిట్ చేసుకొని ఇది వచ్చేసి ఇట్లా క్లిప్ లాగా అనమాట, మన ఫోన్కి పెట్టేసుకొని జస్ట్ ఆన్ చేస్తే చాలు లైట్ వస్తుంది. దీంట్లో చాలా రకాల లైట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆన్ బటన్ ఉంది, మీరు కనుక చూసారంటే. సో ఈ ఆన్ బటన్ ఆన్ చేశానంటే కనుక సో వైట్ లైట్. సో దిస్ ఇస్ అ వైట్ లైట్. సో వైట్ లైట్ కాకుండా యూ కెన్ జస్ట్ ఇంక్రీజ్ వైట్ లైట్ ఆల్సో అండ్ యూ కెన్ డిక్రీజ్ ఆల్సో. అండ్ ఇది వచ్చేసి కొంచెం ఎల్లో లైట్ అవుతుంది అండ్ చాలా డిమ్ ఎల్లో లైట్ కూడా అవుతుంది అనమాట. సో ఇంత తక్కువ డిమ్నెస్కి కూడా వస్తుంది అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఒకవేళ నిజంగా నా వీడియో కనుక ఏమైనా కంటెంట్ క్రియేటర్స్ చూస్తూ ఉంటే కనుక, ఒకవేళ మీకు ఏదైనా లైట్ ఇట్లాంటిది కావాలి అనుకుంటే గో హెడ్ అండ్ పర్చేస్ ఇట్. నేను అది కూడా ట్యాగ్ చేస్తాను, కింద ప్రోడక్ట్ లింక్స్లో ట్యాగ్ చేస్తాను. గో హెడ్ అండ్ వాచ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్ ఇట్. మీరు ఇందాక నేను చేసిన వీడియో వచ్చేసి ఈ లైట్తో చేశాను అనమాట. సో మీకు కొంచెం బ్రైట్నెస్ పెద్దగా వచ్చి ఉంటుంది కదా, ఇప్పుడు ఆ లైట్ తీసేసి మీకు చూపిస్తున్నా కాబట్టి కొంచెం బ్రైట్నెస్ తగ్గుండొచ్చు. సో ఇక్కడే మీరు చూసేయచ్చు అనమాట డిఫరెన్స్ ఏంటిది అనేది. That's it for today guys. Hope you have liked my video. నిజంగా కనుక వీడియో నచ్చుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీ వాళ్ళ అందరి దగ్గర సబ్స్క్రైబ్ చేయించేసేయండి. Until next time, I really love you guys. Bye bye. Thank you. Keep supporting me like this.